యేసుక్రీస్తు వారి నామమున వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో ఎదుగుతున్నారని, బాగున్నారని నమ్మి మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సర్వసాధారణంగా ఈ లోకంలో మనం చాలా విషయాలనే వెతుకుతూ ఉంటాం. తెల్లవారు లేచిన దగ్గర నుంచి చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాం. చిన్న బిడ్డలు అయితే వారి యొక్క పెన్సిళ్ళు, పెన్లు, పుస్తకాలు వెతుకుతూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఆఫీస్ ఫైల్స్ ఎక్కడున్నాయి, వాళ్ళ యొక్క ఏంటి బైక్ కీస్ ఎక్కడున్నాయి, ఇవి ఎక్కడున్నాయి, అవి ఎక్కడున్నాయి, అలా వెతుకుతూనే ఉంటాం. ఇంకా జీవితంలో ఆలోచిస్తే సుఖము, శాంతి కొరకు వెతుకుతుంటారు కొంతమంది. కొంతమంది జీవితాల్లో ఒక మంచి స్వచ్ఛమైన ప్రేమ కొరకు వెతుకుతూ ఉంటారు. కొంతమంది వారి యొక్క జీవితాల్లో డబ్బుని, కొంతమంది పేరు ప్రఖ్యాతల్ని, ఇలాగున రకరకాల వస్తువుల్ని వెతుకుతూ ఉంటాం. లోకంలో బ్రతుకున్నంత కాలము ఏదో ఒకటి వెతుకుతూ దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం కదండి. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది చాలా విషయాల్ని వెతుకుతూ ఉంటారు. వెతుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది. సౌలు రాజు గాడిదలను వెతుకుతూ వెళ్ళాడు. తప్పిపోయిన కుమారుడు ఇంట్లో స్వేచ్ఛ లేదని, సంతోషం లేదని, లోకంలో దొరుకుతుందేమో అనుకుని దాన్ని వెతుకుతూ వెళ్ళిపోయాడు. తర్వాత తప్పిపోయిన నాణాన్ని వెతుకుతూ ఉంటుంది ఒక స్త్రీ. దేవుణ్ణి వెతికి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ నడిచిన వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు లేకపోలేదు. ఇలాగున చాలామంది చాలా విషయాలను వెతుకుతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఒక ప్రత్యేకమైన వస్తువుని వెతుకుతుంది. ఏంటో చూద్దాం రండి. సామెతలు 31:13 ఇలాగ రాయబడి ఉంటుంది. ఆమె గొర్రెబొచ్చును, అవిసెనారను వెతుకును. ఏం వెతుకుతుందండి? గొర్రెబొచ్చును, అవిసెనారను వెతుకును. గొర్రెబొచ్చు ఏంటండి? అంత ప్రాముఖ్యమైన విషయమా గొర్రెబొచ్చును వెతుకుతుంది? ఈ యొక్క స్త్రీని మనం గమనించినట్లయితే ఎక్కువగా స్త్రీల సదస్సుల్లో కానీ ఎక్కడైనా స్త్రీ గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా కూడా తప్పకుండా ఈ యొక్క స్త్రీని ప్రస్తావనకు తెస్తాం. ఎందుకంటే ఈ స్త్రీ మాదిరికరమైన స్త్రీ. ఈ యొక్క స్త్రీ యొక్క జీవితం ద్వారా ఈ యొక్క స్త్రీ చేసిన పనులన్నీ కూడా మనం నేర్చుకొని అన్నీ కూడా పాఠాలే ఈ స్త్రీ యొక్క జీవితం. కాబట్టి ఈ స్త్రీ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోకర్లేదు. అందరికీ సుపరిచితమైన స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీగా పరిగణించబడింది. భయభక్తులు కలిగిన స్త్రీగా, కొనియాడబడుతున్న స్త్రీగా పరిగణించబడింది స్త్రీ. ధన్యురాలుగా పిలువబడుతుంది స్త్రీ. ఇలాంటి ఈ యొక్క ఇంత జ్ఞానవంతురాలని స్త్రీ గొర్రెబొచ్చును వెతుకుతుంది. ఏంటండి ఆ గొర్రెబొచ్చులు అంత ప్రాముఖ్యము అని ఆలోచన చేస్తే, గొర్రెబొచ్చు దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధతకి సాదృశ్యముగా కనబడుతుంది. హల్లెలూయా. గొర్రెబొచ్చు పరిశుద్ధతకి సాదృశ్యము. ప్యూరిటీ, క్లీన్, శుద్ధతకి సాదృశ్యంగా ఈ గొర్రెబొచ్చు మనకు కనిపిస్తుంది. ఈ గొర్రెబొచ్చు యొక్క గుణగణాలు నేను చదువుతూ ఉన్నప్పుడు, గొర్రెబొచ్చు ద్వారా లాభాలేంటి, దాని యొక్క గుణాలేంటి అని చదువుతూ ఉన్నప్పుడు చాలానే పాజిటివ్ పాయింట్స్ కనిపించాయి. చాలా తక్కువగా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. చాలా మట్టుకు 90% ఆఫ్ ఫ్లీస్, ఊల్ అన్నీ కూడా లాభాలే, మేలే ఈ యొక్క గొర్రెబొచ్చు గురించి మనం చూసినట్లయితే. కానీ మీకు అవన్నీ చెప్పాలని నేను ఆశపడలేదు. కానీ 5 ప్రాముఖ్యమైన గుణాలు, ఈ గొర్రెబొచ్చుకున్న 5 ప్రాముఖ్యమైన గుణాలని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. వాటిని మన యొక్క జీవితాల్లో, ఆ పరిశుద్ధమైన జీవితం మన యొక్క జీవితాల్లో ఎలాగున అన్వయించుకుంటే ఎలాగున మనము దేవుని యొక్క కార్యాలు చూస్తాం, ఎలాగున దేవునికి దగ్గరగా జీవిస్తాం, ఎలాగున దేవుని యొక్క గొప్ప కార్యాలు అనుభవించగలమో మనం ఈ యొక్క గొర్రెబొచ్చుని ధ్యానం చేస్తూ నేర్చుకుందాం. మొదటిగా, ప్రాముఖ్యముగా, ప్రధానమైనదిగా ఈ యొక్క గొర్రెబొచ్చుకుండే మొదటి లక్షణం ఏంటంటే ఇది ఫైర్ రెసిస్టెంట్. అగ్నిని ఏమాత్రం కూడా అగ్ని ద్వారా కూడా ఇది కాల్చబడదు. ఊల్ ద్వారా చేయబడిన కొన్ని వస్త్రాలని ఉదాహరణగా చూసుకుంటే స్వెటర్స్, షాల్స్, మన
జాకెట్స్ కొన్ని, ఇలాంటివన్నీ కూడా హ్యాట్స్, ఇవన్నీ కూడా ఉదాహరణలే, వాటి ద్వారా చేయబడినవి. ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ అన్నీ కూడా దీని ద్వారా చేయబడ్డాయి. అయితే ప్రాముఖ్యంగా దీని యొక్క గుణం ఏంటంటే ఇది కాల్చబడదు. సాధారణమైన ఒక కాటన్ క్లాత్ని కానీ ఇంకేదైనా క్లాత్ని తీసుకుని దాన్ని కాల్చండి, మంటలు వెలిగించండి, క్యాండిల్ తీసుకుని వెంటనే అంటుకుంటుంది. కానీ ఈ యొక్క గొర్రెబొచ్చు ద్వారా చేయబడిన వాటిని మీరు కాల్చండి, త్వరగా అంటుకోవు. అండ్ దీన్ని అగ్నిలో కాల్చబడుతున్న దాన్ని ఆపడానికి కూడా ప్రయత్నించడానికి వీటినే వాడతారు. ఈ గోను వస్త్రాలను వాడతారు. అంటే మన యొక్క క్రైస్తవ జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో అనేకమైన అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి పోరాటాలు మన యొక్క జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. మన యొక్క జీవిత మరణ దేవుని దగ్గరికి మనం చేరేంత వరకు కూడా మన యొక్క జీవిత ప్రయాణంలో, ఈ యొక్క పోరాటంలో అగ్ని వంటి శ్రమలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అయితే వాటిలో మనం కాలిపోకుండా ఉండాలంటే ఈ యొక్క గొర్రెబొచ్చుకు సాదృశ్యమైన పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఏమాత్రం కూడా మనం కాలిపోము. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉదాహరణని దీనికి చూపించాలని ఆశపడుతున్నాను. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వీరు ఒకనొక సమయంలో వారి యొక్క రాజు విగ్రహానికి సాగిలపడి నమస్కరించవలసిన సమయం వచ్చింది. అప్పుడు వారు ఏమాత్రం కూడా తొనకకుండా, బెనకకుండా వారి యొక్క విశ్వాసంలో, వారి యొక్క పరిశుద్ధమైన జీవితంలో ఏమాత్రం కూడా కదల్చబడకుండా దేవుని కొరకు రోషం కలిగి చస్తే చస్తాం కానీ నీకు మొక్కము, నీ విగ్రహానికి మొక్కము, మేము సాగిలపడము అని ధైర్యంగా నుంచున్నారు. అలాగన చేయడం వల్ల వారు పాపం అగ్నిలో వేయబడ్డారు. అయితే అగ్నిలో వేసిన వారు కాలిపోయారు, కానీ అగ్నిలో వేయబడిన వీరికి కనీసం వాసన కూడా రాలేదట, కాల్చబడిన వాసన. వారి వెంట్రుక కూడా కాల్చబడిన వాసన రాలేదని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటామో అప్పుడు మన ఎలాంటి అగ్ని వంటి శ్రమలైనా సరే మనం కాలిపోమని దేవుని యొక్క వాక్యం మనకు వాగ్దానం చేస్తుంది. రెండవ ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే వాటర్ రెసిస్టెంట్. మొదటిది ఫైర్ రెసిస్టెంట్, రెండోది వాటర్ రెసిస్టెంట్. ఈ యొక్క క్లాత్ని మామూలు సాధారణమైన క్లాత్ని రెండింటిని పక్కన పెట్టుకుని ఇలాగ నీళ్లు చిలకరించండి, స్ప్రింకిల్ చేయండి. ఏది త్వరగా తడిసిపోతుందో మీరే గమనించండి. ఈ యొక్క గొర్రెబొచ్చు త్వరగా తడిచిపోదు, చాలా సమయం పడుతుంది తడవడానికి. చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని అది పీల్చుకుంటుంది. అదే మామూలు క్లాత్ అయితే వెంటనే తడిసిపోతుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ యొక్క ప్రయాణంలో అనేక సందర్భాల్లో మనము మునిగిపోయినట్లుగా కనబడుతుంది మన యొక్క జీవితం. జలములలో పడి వెళ్ళిన అవి నిన్ను ముంచి జాలవని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఎప్పుడు అంటే మనము ఈ గొర్రెబొచ్చుని కలిగి ఉన్నప్పుడు, అంటే ఈ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనము మునిగిపోము. యెషయా 43లో ఉంటుంది, 2వ వచనంలో రాయబడినట్లుగా అగ్నిలో నువ్వు వేయబడిన, జలములలో పడి నువ్వు వెళ్ళిన అవి నిన్ను కాల్చజాలవు, అది నిన్ను ముంచి వేయజాలదు. మనం పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారిని, మనకు బాగా సుపరిచితమైన వ్యక్తి పౌలు గారు వారి యొక్క పరిచర్య కొనసాగుతున్నప్పుడు అనేక సార్లు కొట్టబడ్డారు, అనేక సార్లు కొరడాలతో కొట్టబడ్డారు. అనేకమైన శ్రమలు గుండా ఆయన వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దానిలో ఒక భాగమైన ఈ ఓడ ప్రయాణంలో ఆ ఓడ బద్దలైపోయి ఆ సముద్రంలో, ఆ నీటిలో గడపాల్సిన సమయం వచ్చింది. అయినా కూడా ఆయన ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకోకుండా అలాగున నిలబడ్డారో యేసు కోసమో, ఆయన
ఆ యొక్క సముద్రాలను ఆయన ఏమి చేయలేకపోయాయి. అదే యోనా విషయాన్ని మీరు తీసుకున్నట్లయితే దేవుడు ఆయన్ని వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళమంటే ఆయన వెళ్ళకుండా ఈ కారణం ఏదైనప్పటికీ దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయన దేవుని యొక్క మాటను తిరస్కరించి ఇంకో దారిన వెళ్ళిపోవాలనుకున్నారు. అయితే ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన జీవితాన్ని తప్పిపోతామో మన యొక్క జీవితంలో నష్టాన్ని, శ్రమని అనుభవించడం మనం గమనించవచ్చు. అలాగనే యోనా కూడా సముద్రంలో తోయబడ్డాడు. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే చేప కడుపులో ఉండి మోకాళ్ళేసి ప్రార్థన చేశాడో, మరలా అతను బయటికి రావడానికి దేవుడు మార్గాలు తెరిచి అతన్ని మరలా సువార్త కొరకు తనకు సాధనంగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధమైన జీవితము ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధతను కోల్పోతామో మన యొక్క జీవితంలో నష్టాన్ని ఖచ్చితంగా చవి చూస్తాం. ఎప్పుడైతే మనం మరలా పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వస్తామో ఆయన వాడుకోవడం కూడా మనం చూస్తాం. హల్లెలూయా. సో మొదటిది ఏంటంటే ఫైర్ రెసిస్టెంట్, రెండోది వాటర్ రెసిస్టెంట్, మూడోది డస్ట్ రెసిస్టెంట్. ఈ యొక్క గొర్రెబొచ్చుకుండే ఇంకొక లక్షణం ఏంటంటే ఇది దుమ్ముని త్వరగా ఆకర్షించదు. ఈ యొక్క ప్రస్తుత దినాల్లో మనకి లోకంలో ఎక్కడ చూసినా పాపం అనే దుమ్ము బాగా కనబడుతుంది. కలర్ఫుల్ వరల్డ్లో మనం ఉన్నాం. మంచి మంచి సోషల్ మీడియా, మంచి టెక్నాలజీ వాడుతున్న సమయంలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా పాపము విరివిగా కనబడుతుంది. ఇలాంటి యొక్క సమయంలో ఈ పాపం అనే దుమ్ము, ఈ పాపం అనే ధూళి మనం అంటించుకోకుండా బ్రతకడం, మన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించడం అంటే ఒక సవాలుతో కూడిన పనే కాదని నేను అన్ను. అయితే పరిశుద్ధ గ్రంథంలో యోసేపుని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ యోసేపు తన యొక్క జీవితంలో తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని ఈ యవ్వన కాలంలో తన చెరసాలలో వేయబడి ఒక బానిసత్వంలో ఉంటూ వేదనలో ఉంటూ ఎవరూ లేరు అడిగిన వారు నువ్వు ఎందుకు తప్పు చేసావని, కానీ తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని దేవునికి భయపడి ఆ యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అలాంటి సమయంలో దుష్టుడు సాతానుడు తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేయాలని చూసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అయితే యోసేపు ఏమాత్రం కూడా దానికి చలించలేదు, అట్రాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే తన యొక్క జీవితంలో పరిశుద్ధత అంటే ఈ గొర్రెబొచ్చుని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో మనం పరిశుద్ధతను కలిగి ఉంటామో ఈ లోకానికి మనం ఏమాత్రం కూడా ఆకర్షితులం కాము. ఈ యొక్క పాపం మనల్ని ఏమీ చేయదు. ఈ దుమ్ము ధూళి మనల్ని మాసే విధంగా మన యొక్క జీవితాన్ని మాపవు. సర్వసాధారణంగా మనం వేసుకునే బట్టలు మాసిపోతూ ఉంటాయి త్వరగా, కానీ ఈ యొక్క వస్త్రం త్వరగా మాయదు. అదేవిధంగా నాలుగో గుణం ఏంటంటే ఇది చాలా స్మెల్ రెసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది సర్వసాధారణంగా మనం వేసుకునే ఏ వస్త్రం అయినా సాయంత్రం వేసరికి చెమట వాసన, కొంచెం బ్యాడ్ స్మెల్, కంపు రావడము మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క గొర్రెపచ్చుకుండే లక్షణం ఏంటంటే ఆ యొక్క మన బాడీలో వచ్చే ఆ స్వెట్ ద్వారా వచ్చే చెమట వాసన అంతటినీ కూడా అది బయటికి పంపించి మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచడానికి తోడ్పడుతుంది. పరిశుద్ధమైన జీవితము మన యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు కంపును తీసివేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయి కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారు వెళ్ళి లాజరు బయటికి రా అనగానే అదే బంధకాలు, ఆ కట్టబడిన వ్యక్తి అలాగన బయటికి రావడం మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఈ యొక్క సమయంలో నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరైనా నా జీవితం కంపు అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా బ్రతుకు ఇంకెందుకు, నేను ఇంకెందుకు బ్రతకాలి, నా జీవితం అంతా కంపు 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 పాపం ద్వారా నిండిపోయి ఉంది, నా బ్రతుకిని ఇంకెవ్వరూ చేర్చుకోరు,
అని ఒకవేళ ఈ యొక్క సమయంలో ఆలోచన చేస్తూ దుఃఖపడుతూ వేదన చెందుతున్నట్లయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, బయటికి రా ఆ కంపు నుంచి, ఆ సమాధి నుంచి బయటికి రా, ఆ రోత దగ్గర నుంచి బయటికి రా, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, నా రక్తంతో నిన్ను కడుగుతాను, నా రక్తం అనే సబ్బు నీ ప్రతి పాపాన్ని నీ ప్రతి కంపుని తీసివేస్తుందని సెలవిస్తున్నారు. రావడానికి ఇష్టపడుతున్నావా నా ప్రియమైన సహోదరుడా సహోదరి? యవ్వన చెల్లి తమ్ముడు, యవ్వన కాలంలో మీ జీవితాన్ని కంపు చేసుకోవద్దు. పరిశుద్ధతని కాపాడుకుందాం. పవిత్రమైన జీవితం బ్రతకడానికి దేవుని యొక్క పాదాలు చేరదాం. తద్వారా మన యొక్క పరిశుద్ధమైన జీవితం కాపాడబడినప్పుడు ఏ కంపు మనకుండదు. హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా ఆఖరిగా దీని యొక్క గుణం ఏంటో తెలుసా? అన్ష్రింకబుల్. ఇది కుంచుకుపోదు, ఇది తగ్గిపోదు. సర్వసాధారణంగా మనం బట్టలు కుట్టించుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా కుట్టించుకుంటాం. ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఎందుకు అంటే ఎంచుకుంటాము అని ఆలోచన చేస్తే అది వాష్ చేసిన తర్వాత తక్కువ అయిపోతుంది, క్లాత్ చిన్నదవుతుంది అనే ఒక ఉద్దేశంతో మనం ఏం చేస్తాం, కొంచెం ఎక్స్ట్రా పెట్టించుకుంటాం కదండి. కానీ ఈ క్లాత్ ఈ యొక్క గొర్రెబొచ్చు ద్వారా చేయబడినవి తక్కువైపోవు, ష్రింక్ అవ్వవు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మన అగ్ని వంటి శ్రమలు, జలములలో వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దుమ్ము, పాపము, దుమ్ము, ధూళి అని ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనము ఎప్పుడైతే పరిశుద్ధతను కలిగి ఉంటామో మనము విశ్వాసంలో తగ్గిపోము, విశ్వాసంలో పడిపోము. పరిశుద్ధ గ్రంథంలో యోబు మనకి చాలా చక్కటి ఉదాహరణగా మనకు కనిపిస్తాడు, మాదిరిగా కనిపిస్తాడు. భక్తుల జీవితాలు మనకి చాలా ఇన్స్పిరేషన్ కదండి. ఈ భక్తుడు తన యొక్క జీవితంలో అన్నీ ఒకేసారి పడ్డాయి, అన్ని శ్రమలు అతనికి ఒకేసారి వచ్చాయి. తన 10 మంది పిల్లలు ఒకేసారి పోగొట్టుకున్నాడు. ఒక్క బిడ్డను పోగొట్టుకుంటే మనకి ఎంత వేదనో కదండి. అలాంటిది ఒకేసారి తన 10 మంది పిల్లలు పోయారు. తన శరీరంతో సహా ఏది కూడా సహకరించే పరిస్థితుల్లో లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా అతను ఏమాత్రం కూడా తన విశ్వాసంలో తొనకలేదు, బనకలేదు. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క గొర్రెపొచ్చు అంటే ఈ పరిశుద్ధతను మనం కలిగి ఉంటామో మన యొక్క విశ్వాస జీవితంలో ఏమాత్రం కూడా పడిపోము. మన యొక్క జీవితాల్లో చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం. కొంచెం శ్రమ రాగానే, కొంచెం వారు అనుకున్నది జరగకపోతే, కొంచెం వారు ప్రార్థించింది జరగకపోతే, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదు, కొంచెం వారు అనుకుంది కాకుండా నష్టం జరిగింది అనుకోండి, ఈ దేవుడు లేడు, నేను మందిరానికి వెళ్ళను, ఇంకా నేను దేవుని ఆరాధించను, నేను దేవుణ్ణి సేవించను అని అనుకుని తీర్మానం చేసేసుకుంటూ ఉంటారు. విశ్వాసంలో పడిపోతూ ఉంటారు, ష్రింక్ అయిపోతాం. కానీ యోబు మనకి నీతిమంతుడు వేరు కదలదు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా కదలని విశ్వాసం మనం కలిగి ఉంటాం. ఎప్పుడు మనం పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఈ గొర్రెబొచ్చుని మనం కలిగి ఉన్నప్పుడు, ఈ పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం కదల్చబడము, సియోను కొండ వలె స్థిరముగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేన్ని వెతుకుతున్నావు ఈ లోకంలో? ఏం వెతుకుతున్నావు ఈ లోకంలో? మామూలు అల్పమైన వాటిని, కొద్ది కాలం ఇచ్చే సుఖాన్ని, కొద్ది కాలం ఉండే అల్పమైన సంతోషాలని వెతుకుతున్నావా? ఈ యొక్క నిత్యమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము నిత్య రాజ్యం చేరుస్తుంది ఈ పరిశుద్ధమైన జీవితం. ఇంకో విషయం తెలుసా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా నన్ను చూడలేరు అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైన జీవితం జీవించడానికే మనల్ని ఆయన తయారు చేసుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని నిర్ణయించుకున్నాడు, నియమించాడు. పరిశుద్ధత లేకుండా ఆయన్ని మనం చూడలేము, ఆయన కార్యాలు మనం చూడలేము, అనుభవించలేము. దేవుడు అంటున్నాడు, యెహోవా తండ్రి అయిన దేవుడు అంటుంటాడు, పాత నిబంధనలు ఎక్కువగా మనం చూస్తాము, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి.
దేవుని వాక్యం మనకు అనేక సందర్భాల్లో చెప్తుంది, పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ యొక్క స్త్రీ గొర్రెబొచ్చును వెతుకుతుంది. గొర్రెబొచ్చు పరిశుద్ధతకి సాదృశ్యము. ఈ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కూడా కోరుకుంటున్నావా? ఆలస్యమేమి లేదు. ఎంతవరకు నీ జీవితం కంపైపోయిందేమో, ఎంతవరకు నీ జీవితం వ్యర్థమైపోయిందేమో. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ గొర్రెబొచ్చు వల్ల చాలా 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 మంచి గుణాలు దీనిలో ఉన్నాయి. ఇందులో ఏది కూడా వేస్ట్ అవ్వదట. ఇట్స్ లీస్ట్ వేస్టేజ్ ప్రోడక్ట్. దీనిలో చాలా తక్కువ సరుకు వేస్టేజ్ ప్రోడక్ట్ ఉంటుంది. 99% దీనిలో ప్రతిదీ యూస్ఫుల్లే. యేసుక్రీస్తు వారి యొక్క ఈ యొక్క లోకంలో మనము మన యొక్క జీవితము మనము వేస్ట్గా కనిపించవచ్చు, కానీ యేసుక్రీస్తు వారికి మాత్రం మనం వేస్ట్గా కాము. దేవుడు మనల్ని వ్యర్థంగా తయారు చేసుకోలేదండి. మనల్ని అందరినీ కూడా ఆయన అవసరం కొరకే, ఆయనకి ఇష్టమయ్యే మనల్ని తయారు చేసుకున్నాడు. ఈ లోకంలో మనుషులందరూ మనల్ని నువ్వు పనికిరాని వాడివి, నువ్వు పనికిరాని దానివి అని ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒకసారి ఏమైందో తెలుసా? వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని అందరూ యేసయ్య దగ్గర తీసుకొచ్చి ఏం చేయమంటావు అంటే, యేసయ్య ఒకే మాట అన్నారు, మీ ఇక్కడ ఉన్న వారందరిలో ఎవరికైనా సరే పాపము, నేను ఏ పాపం చేయలేదు అన్న వ్యక్తి రాయి మొదటి వేయొచ్చు అని చెప్పారు. చెప్పినప్పుడు ఒక్కళ్ళు కూడా ఆ స్త్రీ మీద రాయి వేయడానికి సాహసించలేదు. అప్పుడు తర్వాత యేసుక్రీస్తు వారు తలెత్తి, అమ్మా ఇక పాపం చేయకు. చూడండి, యేసుక్రీస్తు వారు లోకమంతా వ్యభిచారం అని చెప్పి ఈమెను చంపడానికి అర్హురాలని యేసయ్య ముందు తీసుకొచ్చి పెడితే, పనికిరాని వారని, యోగ్యత లేదని, మరణానికి పాత్రులని తీసుకుని వచ్చి పెడితే యేసయ్య అమ్మా అని పిలుస్తున్నారు. ఈ యొక్క సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క గొర్రెబొచ్చు అంటే ఈ పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా మన యొక్క పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు పనికిరాని బ్రతికే అయి ఉండొచ్చు వాస్తవానికి, కానీ దాన్ని పనికొచ్చే పాత్రగా వాడుకుంటాడు. మీకు ఇంకో విషయం తెలుసా? మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో, మనం ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటామో, దేవుడు కూడా దాన్ని మనల్ని వాడుకునే సాధనంగా, మనల్ని వాడుకునే విధంగా దేవుడు వాడుకునే పాత్రగా అర్హత ఉంటుంది మనకి. మన యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్లో, మన పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అక్కడ పాత్రల్ని పరిశుద్ధంగా ప్రత్యేకపరిచి ఉంచుతారు. దేవుని యొక్క మందసంలో అక్కడ వాడేవన్నీ కూడా పరిశుద్ధమైనవి, ప్రత్యేకమైనవి, ప్రతిష్ఠించబడినవి. అంటే మనం వాడబడే పాత్రలుగా ఉండాలన్నా కూడా, దేవుని చేతిలో వాడబడే పాత్రలుగా ఉండాలన్నా కూడా మనము పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. కనుక ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధమైన జీవితము చాలా ప్రాముఖ్యమైన విషయంగా క్రైస్తవ జీవితంలో మనకు కనబడుతుంది. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కావాలని ఈ యొక్క సమయంలో ఎవరైనా కోరుకున్నట్లయితే, ఎవరైనా నా యొక్క జీవితంలో యేసు ఉండాలి, నాకు పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆశ ఉంది అని ఆశపడుతున్నట్లయితే నాతో కూడా మీరు ఏకీభవించి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఇంకా చేతులు చాచి ఉంచారు. ఆయన పరిశుద్ధమైన రక్తము, విలువైన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయనకి ఇష్టమైన పాత్రలుగా వాడుకుంటూ ఆయన మహిమార్థమే మనల్ని ఉంచుతారు. కనుక రావడానికి నువ్వు ఇష్టపడితే ఆయన వాడుకోవడానికి నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆయన సాక్షిగా నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, గొప్ప దేవుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, ఇగో తండ్రి, ఈ యొక్క సమయంలో ఈ యొక్క స్త్రీ, జ్ఞానం కలిగిన ఈ స్త్రీ, మాదిరికరమైన ఈ స్త్రీ, భయభక్తులు కలిగిన ఈ స్త్రీ విలువైన ఈ గొర్రెబొచ్చును వెతకడంలో గల ప్రాముఖ్యతను మాకు తెలియజేశారు. అవును తండ్రి, పరిశుద్ధమైన జీవితం మాకు కలిగి ఉండడం ద్వారా అగ్ని వంటి శ్రమలు వచ్చిన జలములలో పడి వెళ్ళినా కూడా ఎటువంటి లోకంలో పాపం అనే దుమ్ము ధూళి మమ్మల్ని ఏమాత్రం కూడా ఆకర్షించకుండా, మేము వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉండలాగున మీ యొక్క పరిశుద్ధమైన జీవితం మాకు దయచేయండి అయ్యా.
అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా, ఆ యొక్క ప్రార్థన మరి యొక్క మొర మీరు ఆలకించండి. ఎలాంటి కంపు జీవితం నాది, ఎలాంటి పనికిరాని జీవితం నాది అని ఈ యొక్క సమయంలో నిరుత్సాహంలో వేదనలో ఉన్న వారిని మీ యొక్క పాద సన్నిధికి సమర్పిస్తున్నామయ్యా. ఇగో తండ్రి, వారి యొక్క కంపు, వారి యొక్క మా యొక్క పాపం ద్వారా వచ్చే కంపు, మరణం ద్వారా శాపం ద్వారా వచ్చే కంపు అంతా కూడా ప్రభా నీ యొక్క రక్తంలో కడగబడుతుందని నాతో మీరు మాట్లాడుతూ వస్తున్న విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఎవరైతే ఇలాగన ప్రార్థన చేస్తున్నారో, అయ్యా నాకు పరిశుద్ధమైన జీవితం కావాలి, నిన్ను చూచే జీవితం నాకు కావాలి, అయ్యా నీతో నడిచే అనుభవం కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో ప్రభా, అయ్యా మా శక్తి వల్ల మా బలం వల్ల మేము పరిశుద్ధంగా జీవించలేము, కానీ కేవలం నీ కృపను బట్టి మేము జీవించగలం ప్రభా. అయ్యా మీరే కృప దయచేయండి. పరిశుద్ధమైన జీవితము, ప్రత్యేకమైన జీవితము, నీ చేతిలో వాడబడే పాత్రగా మేము ఉండాలని ఆశపడుతున్నామని ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారి యొక్క హృదయాలు ఎరిగిన వారు ఉన్నారు. అయ్యా వారి హృదయాలు వాంఛల్ని తీర్చి మీరే మహిమ పొందుకునండి, పరిశుద్ధపరచండి. నీకు ఇష్టమైన పాత్రలుగా మేమందరము కూడా ఉండేలాగా కృప దయచేయండి. మీకే ఈ యొక్క విత్తబడిన వాక్యము తండ్రి ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపజేసే విధంగా అనేక మంది యొక్క జీవితాలని పరిశుద్ధమైన జీవితానికి, సిలువ వైపు ఆకర్షించే జీవితాలని అయ్యా మీరే వారి హృదయాల్లో విత్తబడిన వాక్యం ఫలింపజేసే విధంగా ఉండులాగును కృప దయచేయమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.